మాది ఖమ్మం సీడ్ వాళ్ళ షాప్ ఉందండి ఖమ్మంలో. అయితే మనం మల్లేపల్లిలో బదావత్ రవి అనే ఓ రైతుకి మనం ఇవ్వడం జరిగింది. అన్న ఈ వెరైటీ పేరేందన్న? భవిష్యని. ఎలా అనిపించింది అన్న మీకు? బాగుందన్న. బాగుందా? నల్లి తట్టుకున్నది. కాయ లాస్ట్ దాకా కూడా జంప్ ఉందన్న. లాస్ట్ వరకు జంప్ చూడు, చాలా బాగుంది. ఎవరైనా రైతులు చూస్తున్నారండి? ఇది రోడ్డు చాలా మంది రైతులు చాలా మంది చూసారు. ఏమంటున్నారు? నెక్స్ట్ బాగుంది, పెట్టుకుందాం నెక్స్ట్ ఇయర్. పర్వాల తోట ఈ నల్లిలో కూడా ఈ టైప్ ఉందంటే విత్తనం గొప్పదనం. విత్తనం గొప్పదనం ఉందంటారు. ఈ టైంలో కూడా ఈ కాపు ఉందంటే విత్తనం గొప్పదనం. అది కింది నుంచి పై దాకా చింతకాయలు కాసినట్టు కాసిందండి అసలు. ఓకే, చాలా బాగుంది. అయితే ఈ వెరైటీ మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు వేస్తారంటే? వేస్తాను, 2 ఎకరాలు వేస్తా. 2 ఎకరాలు. అయితే ఈ వెరైటీ అయితే బాగా నచ్చింది. నాకు. ఈ వేరే రైతులకు మీరు సలహా ఇవ్వగలరా దీని గురించి? ఇస్తాను. ఇప్పుడు రైతు వేసుకోవాలి కానీ బాగుపడాలి కానీ విత్తనం ఉండాలి. ఇప్పుడు మంచిదనం పెట్టుబడి ఎంతైనా పెడతారు. ఈ విత్తనంలో గొప్పతనం ఉందన్నా? ఉందన్నా, ఉంది కాబట్టి కానీ వచ్చేసాను 2 ఎకరాలు ఇదే మళ్ళీ ఇదే వేస్తా. ఓకే ఓకే, మార్పు ఉండదు. ఇదండి రైతు సోదరాల, మనకు రైతు మాటలు విన్నారు. ఈ బౌస్ని వెరైటీ యొక్క గొప్పదనాన్ని. సరే, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీరు కూడా వేసుకోవాలని అన్న. ఇంకో రకం కూడా వేశారు కదా, ఇంకో రకం వేశారు కదా, జ్వాలరీ వేశారు కదా, అది ఎలా ఉంది? అది కూడా బాగుంది నాకు. మీరే చూడండి. ఓకే, దీనికి మించి ఉందనిపిస్తుంది. దీనికి మించి ఉంది, అది చూడండి ఒకసారి. దీనికి మించి ఉంది. చూద్దాం రైతు సోదరులారా, ఒకసారి అటు కూడా చూడండి. సేమ్ దీనికి మించే ఉన్నది. అది కాయ కూడా చాలా బాగుంది. పూత కూడా మెయిన్ ఏంటంటే పూత ఈ టైంలో కూడా పూత చాలా బాగుంది. పూత కూడా చెట్టు చూడండి, ఫస్ట్ చెట్టు కూడా క్వాలిటీ, హైట్, మెయిన్ హైట్. ఈ హైట్ చూడండి, హైట్ తగ్గ కాపు. ఇప్పటికీ కూడా పిందెలు ఈ సైజులో ఉన్నాయంటే ఈ రోజు వరకు, ఈరోజు 23వ తారీఖు జనవరి 2026. అయితే ఈ టైంలో కూడా ఇలా ఉంది అంటే మీరు ఈ విత్తనం యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవచ్చు. సరే, రైతు సోదరులారా, వచ్చే సంవత్సరం కూడా మీరు ఈ విత్తనం వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అన్న.